మై డియర్ యాస్పిరెంట్స్, వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా గత క్లాస్లో విష్ణుకుండినీలకు సంబంధించిన పూర్తి రాజకీయ చరిత్రను చూసామండి. ఇప్పుడు వాళ్ళ తర్వాత ఏంటంటే మనకి తూర్పాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రణదూర్జీయుల గురించి మనం కొద్ది వరకు తెలుసుకోవాలండి. చూడండి, రణదూర్జీయుల గురించి మనం తెలుసుకుందాం. వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనకి ఏటేటి ఆధారాలు, వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికంటే పృథ్వీ మహారాజు అండి వీళ్ళలోనే ఉన్నారు. ఆ పృథ్వీ మహారాజుని తాండివాడ, గొల్లవల్లి శాసనాల నుండి 3 తరాల వారు రణదూర్జీయులు ఉన్నారు అనేసి మనకు తెలుస్తుందండి. ఎవరి శాసనాలు? తాండివాడ, గొల్లవల్లి శాసనాలు క్రింది ఎవరికి సంబంధించిన శాసనాలు అంటే రణదూర్జీయుల్లో సుప్రసిద్ధుడైన పృథ్వీ మహారాజుకు సంబంధించిన శాసనాలండి. ఇక రణదూర్జీయుడటండి మూల పురుషుడు అయినందున వీరు నెరిపే వీళ్ళని ఈ పేరుతోనే వ్యవహరించడం పొరపాటు అయ్యింది. అంటే వీళ్ళు మూల పురుషుడు ఎవడయ్యా అంటే రణదూర్జయుడు అనమాట. అందువల్ల వీళ్ళు రణదూర్జయులుగా పిలుస్తున్నారనమాట. ఇక వీళ్ళ గోత్రం ఏంటంటే శ్రీరామ కశ్యప గోత్రజులు. క్రింది వాటిలో రణదూర్జయుల గోత్రం ఏదయ్యా అని మనకు అడిగితే శ్రీరామ కశ్యప గోత్రజులు అటండి వీళ్ళు. రణదూర్జయుడు విష్ణుకుండినిలోని మాధవవర్మకు సమకాలికుడు. ఏంటండి ఈ రణదూర్జయుడు ఎవరికండి సమకాలికుడు? విష్ణుకుండినిలోని మాధవవర్మ అనే రాజు ఉంటాడండి, అతనికి సమకాలికుడే ఈ రణదూర్జయుడు అటండి. కళింగ రాజ్యాన్ని వాసిష్ఠుల నుండి జయించి మాధవవర్మ రణదూర్జయునికి తనకు సామంతుడుగా పిష్టపురంలో నియమించాడని చెప్పవచ్చు. ఈ రణదూర్జయుడు ఎక్కడ కానించి ఇతనికి రాజ్యాన్ని ఈ ప్రాంతంలో సామంతుడిగా ఉండి నువ్వు పరిపాలించు అనేసి ఎవరైతే ఇచ్చారండి? విష్ణుకుండిలో గొప్పవాడైన మాధవవర్మ కళింగ దండయాత్రకు వెళ్తారు కదండి. ఆ కళింగ దండయాత్రలు వారు జయించిన తరువాత అది ఇతనిలో సామంతుడికి ఎవరిని చేసుకుంటాడు? ఈ ప్రాంతాల మీద ఒక వ్యక్తిని నియమిస్తాడనమాట. అతనే రణదూర్జయుడు నియమిస్తాడు. ఆ ప్రాంతాలను నువ్వు చూసుకో అనేసి. ఎవరికి సామంతుడిగా? మాధవవర్మకు సామంతుడిగా ఈ రణదూర్జయుడిని ఎక్కడ క్యాపిటల్ చేసి పెడతాడండి? పిష్టపురం అనేది రాజధానిగా చేసి నువ్వు ఇక్కడ ఉండు. పిష్టపురం అంటే నేటి పిఠాపురం కాంచి నీకున్న ఆ విజయనగరం, శ్రీకాకుళం, ఆ పక్క గంజాం డిస్ట్రిక్ట్ వరకు నువ్వు చూసుకో అనేసి ఎవరిని? రణదూర్జయుడిని మాధవవర్మ పెడతాడనమాట. అందుకు కృతజ్ఞతుడు అవుతాడనమాట. ఎవరండి? ఈ రణదూర్జయుడు. అంటే దీనికి కృతజ్ఞతతో ఏం చేశాడటండి? తనకు ఒక కుమారుడు పుడతాడండి. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాడంటే విక్రమేంద్రుడు అని పేరు పెడతండి. ఈ విక్రమేంద్రుడికి మీకు ఇటు పక్కన ఇచ్చింది మాధవవర్మ. ఈ విక్రమేంద్రుడి పేరు పెట్టడం ఏంటంటే మీరు అనుకోవచ్చు, మాధవవర్మని విక్రమేంద్రుడు అని పిలుస్తారనమాట. అందువల్ల మాధవవర్మ పేరుకి ఇతని పేరు విక్రమేంద్రుడు అని పెడతాడు. తన కొడుకు రణదూర్జయుడు పెడతాడనమాట. విక్రమేంద్రుడు కుమారుడేనండి మనకి ఈ పృథ్వీ మహారాజు అటండి. ఇతడు గొప్ప పరాక్రమంతుడు, విజేత. యావత్ రణదూర్జయుల రాజ్యంలోనే అత్యంత గొప్పవంతుడు, అలాగే ధైర్యశాలి, యుద్ధ విజేత. చాలా యుద్ధాల్లో కూడా గెలిచిన వ్యక్తి ఎవరంటే పృథ్వీ మహారాజు. ఈ పృథ్వీ మహారాజు అప్పటి వరకు వీళ్ళు ఎవరికండి మనకు సామంతులుగా ఉన్నారు? విష్ణుకుండినీలకు సామంతులుగా ఉన్న వీరు ఈ పృథ్వీ మహారాజు కాలంలో ఏం చేశారంటే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఏం ప్రకటించుకున్నారండి? ఇక స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగిందండి. 2వ విక్రమేంద్ర వర్మను ఓడించడమే కాక అతన్ని సంహరించడం కూడా జరిగిందండి. ఏడు చేశారండి ఇతను? 2వ విక్రమేంద్ర వర్మ ఎవరండి? విష్ణుకుండినిలో చిట్ట చివరి రాజు అయిన 2వ విక్రమేంద్ర వర్మని చంపింది ఎవరయ్యా అంటే మనకి రణదూర్జయుల్లోనండి మనకి పృథ్వీ మహారాజు చంపడం జరిగిందండి. ఎవరినండి? 2వ విక్రమేంద్ర వర్మని చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అనమాట. అక్కడ కానించి ఆకుండా ఉత్తరాన కటక్ వరకు ఇతను దండయాత్రలు జరిపాడు అనమాట. ఎంత ఫేమస్ అంటే ఇతను కూడా చాలా ఫేమస్ అయిన వ్యక్తి అండి పృథ్వీ మహారాజు. పృథ్వీ మహారాజు వేరు, పృథ్వీ మూల మహారాజు వేరు. ఇతను ఎంతవరకు? కటక్ వరకు ఇతని రాజ్యాన్ని విస్తరించడం జరిగిందనమాట. ఇతని గొల్లవల్లి శాసనం ఎందుకంటే ఇంత కటక్ వరకు విస్తరించడం మనకు తెలిసింది. ఎలా తెలిసిందంటే ఇతను గొల్లవల్లి శాసనం ఇచ్చాడు. అది విరాజనగరం అనేది ఎక్కడ ఉందంటే కటక్ జిల్లాలో ఉంది. అక్కడ కాంచి ఇది బయటపడింది అనమాట. అందువల్ల ఇతని రాజ్యం ఇంచుమించు కటక్ వరకు విస్తరించి ఉంది అనేసి మనకు తెలిసిందనమాట. ఇతడు చాళుక్యులతో జరిగిన పిష్టపుర కుణాల యుద్ధంలో ఓడి మరణించి ఉండొచ్చు. అంటే ఆ యుద్ధంతోనే ఎవరండి వీళ్ళు రణదూర్జయుల యొక్క ఇంత పెద్ద సామ్రాజ్యం ఇతను స్థాపించి వీళ్ళ రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారు? శాతవాహనుల తర్వాత మనకు ముఖ్యమైన యుగం చాళుక్య యుగం. వాళ్ళు ఆక్రమించారనమాట. ఇతన్ని ఓడించి ఆ ప్రాంతాన్ని చాళుక్యులు కల్పించుకున్నారనమాట.
ఏ యుద్ధాలు అటండి, పిష్టపుర యుద్ధం, కుణాల యుద్ధం అనమాట. ఈ కుణాల యుద్ధం ఎవరెవరికి మరి జరిగింది అంటే చాళుక్యులకి రణదుర్జయులకి మధ్యన జరిగింది. ఇక మనకి ఇప్పుడు వరకు మనం చరిత్రలో ఏడు చూస్తున్నాము, ఓన్లీ ఈ ఉత్తరాంధ్ర రాజవంశాలు, ఈ కృష్ణానది, అలాగే కొద్ది కృష్ణానది దక్షిణ ప్రాంతాలే చూస్తున్నాం. ఇప్పుడు ఇదే టైంలోని శాతవాహన అనంతర యుగంలోని మనకి ఎవరుండే రాయలసీమ ప్రాంతం కూడా ఆంధ్ర భూభాగమే కదండి. మరి రాయలసీమ ప్రాంతంలో ఆనాడు ఎవరు పరిపాలిస్తున్నారంటే మీకు మొదటిసారి నేను చెప్పాను. ఎవరు పరిపాలిస్తున్నారంటే చాళుక్యులు మిగతా కాలం అంతా పరిపాలించారు, కానీ చాళుక్యులతో పాటు చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉన్నాయన్నమాట. అందులోని మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సామంత రాజ్యం ఏదయ్యా అంటే మనకి రేనాటి చోడులండి. ఈ రేనాటి చోడులే మనకేంటంటే తెలుగు చోడులు అని పిలుస్తారు. ఇప్పుడు చూడండి, రేనాటి చోడులకై గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటి పాయింట్లో గమనించండి, పల్లవులు చాళుక్యుల సంఘర్షణలో సైనిక చలనం వలన అంటే రాయలసీమ ప్రాంతం రాజకీయ చైతన్యం అయి ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు పెద్ద వీళ్ళకి సంబంధించి రాజకీయంగా అంత ప్రాముఖ్యత లేదనమాట ఆ టైంకి. ఎందుకంటే వీళ్ళందరూ పల్లవుల ఆధీనంలో ఉన్నారు కాబట్టి అంత ఇది లేదు. ఎప్పుడైతే పల్లవులు వర్సెస్ చాళుక్యులు అనే వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా ఈ రాయలసీమ ప్రాంతం కోసం విపరీతంగా కొట్టుకుంటారు అనమాట. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలైందో ఆ ప్రాంతం మీద రాజకీయంగా ఆ ప్రాంతానికి ఒక రూపం వచ్చింది, అంటే ఒక చైతన్యం వచ్చింది. అంటే రాజకీయంగా ఇక్కడ ఒక ప్రాంతం ఉంది అని తెలిసిందనమాట. చూడండి, స్థానిక ఆటవిక జాతులను జయించి వారి పాలనలో సామంత రాజ్యాలు నెలకొల్పే ప్రయత్నాలు పల్లవులు చాళుక్యులు చేసుంటారు. అక్కడ ఎవరండి అదంతా ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతం ఆనాటికి ఎలా ఉండేదంటే దట్టమైన అడవులతో ఉండేది. అక్కడ ఏంటంటే స్థానిక ఆటవిక జాతులు అంటే గిరిజనులు అడవుల్లో ఉంటూ నివసిస్తూ ఉండేవారు అనమాట. వీళ్ళందరినీ ఈ ఆటవిక రాజ్యాలను ఆక్రమించాలనేసి ఇటుపక్క చాళుక్యులు, ఇటుపక్క పల్లవులు ఇద్దరు కూడా కొట్టుకుండేవారు అనమాట. ఎందుకు వీళ్ళిద్దరిని కొట్టుకున్న తర్వాత ఆ స్థానిక వంశాలు వీళ్ళ కింద ఉంటే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఎవరి కింద ఉంటే అది బఫర్ జోన్లో ఉంటుంది అనమాట. యుద్ధం ఏదైనా ప్రకటించాలంటే ముందు వీటి మీద వీళ్ళు తన్నుకొని కూడా వీళ్ళు కొట్టిన తర్వాతే చాళుక్య వంశం మీదకి రావడం, లేదా పల్లవ వంశం మీదకి వెళ్ళడం. అందువల్ల విపరీతంగా వీళ్ళ కోసం ఫైట్ చేసుకుని ఉండేవారు అనమాట వీళ్ళు. ఫలితంగా మనకి ఎలాంటివి ఏ ప్రాంతాలు ఏర్పడ్డాయట, రేనాటి చోడ, బాణ, వైదంబ రాజ్యాలు ఈ ప్రాంతంలో ఏర్పడ్డాయి. అంటే వీళ్ళిద్దరు ఫలితంగా ఆనాడు ఆటవిక జాతులే వీళ్ళు రాజకీయ చైతన్యం లేపి వాళ్ళతో ఈ చిన్న చిన్న రాజ్యాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాయలసీమ ప్రాంతంలో ఇవే మనకి ఏర్పడిన రాజ్యాలు ఏంటండి, రేనాటి చోడులు, బాణలు, వైదంబులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అంటే మనకి రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారనమాట. వీరిలో తెలుగు చోడులు లేక రేనాటి చోడులు ఇప్పుడు చూస్తాం కానీ వీళ్ళే ప్రథములు అనమాట. ఈ రాయలసీమలో ఇన్ని ప్రాంతాలు ఇన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఇందులో హైలైట్ అయిన వాళ్ళు ఎవరయ్యా ఉన్నారంటే వాళ్ళలో రేనాటి చోడులు. ఈ రేనాటి చోడులే తెలుగు చోడులు అని పిలుస్తారనమాట. ఇక రేనాటి చోడులు అటండి, రేనాడుని ఏ విధంగా పిలుచుకున్నారటని చూడండి, సప్త సహస్ర గ్రామ సమన్వితమై అంటే సప్త సహస్ర గ్రామం అంటేటండి రేనాడులో 7,000 గ్రామాలు కలిపి రేనాడు అని చెప్తున్నారన్నమాట. ఈ పాయింట్కి అర్థం అది. సప్త సహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు అంటే 7,000 గ్రామాలు ఉండేవి. ఆ 7,000 గ్రామాలు ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయంటే అది నేటి కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు అటండి. ఏంటండి, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 6-7వ శతాబ్దాల్లో వీళ్ళు పరిపాలించారు. అంటే క్రీస్తు శకం 500-600 సంవత్సరాల మధ్య కాలంలో వీళ్ళ పరిపాలన అనేది అక్కడ కొనసాగించడం జరిగిందనమాట. అంటే 500-600 సంవత్సరం అంటే 600 కానీ 700 సంవత్సరాల మధ్య ఈ ప్రాంతంలో చోళవాడి అనేవారని, అంటే ఏదైతే ఈ రేనాడు ప్రాంతాన్ని ఆనాడు చోళవాడి అనేవారని, ఇదే చోళులు జన్మస్థలం అనేసి ఒక వ్యక్తి చెప్పాడండి. అతనేనండి బివి కృష్ణారావు గారి అభివాదం ఏంటంటే ఇప్పుడు అంటున్న ఈ రేనాడు ప్రాంతం ఏదైందో ఆనాడు దీనిని చోళనాడు అని పిలిచేవారు. ఈ చోళనాడే మనకి చోళుల యొక్క జన్మస్థలం అనేసి ఎవరి వాదం అండి, ఇది బివి కృష్ణారావు గారి వాదం అనమాట. ఇక రేనాడు చోళుల యొక్క గోత్రం ఏంటండి, కశ్యప గోత్రపులు. అంటే రేనాడు గోత్రం ఏంటి, కశ్యప గోత్రపులు అనమాట. చూడండి, కశ్యప గోత్రం ఎవరికి ఇస్తారటండి, సాంఘిక పరంగా గౌరవం సాధించిన ఉన్నత వర్ణాల్లో చేరేవారికి కశ్యప గోత్రాన్ని ధర్మశాస్త్రాలు నిర్దేశిస్తాయి. అంటే వీళ్ళు ఆటవిక జాతులు కదండి. ఆటవిక జాతులు ఎప్పుడైనా ఏంటంటే సాంఘిక ఉన్నత పొందడం కోసం
వీళ్ళు ఉన్నత వర్ణాల్లో చేరుతారనమాట. ఉన్నత వర్ణాల్లో ఎలా చేరారో తర్వాత చెప్తాను. అంటే ఇది చాళుక్యుల కాలంలో వస్తుంది. అంటే ఆనాడు ఉన్న ఆటవిక జాతులు ఎలాగ విద్యలను అభ్యసించి బ్రాహ్మణులు కూడా వాళ్ళ దాంట్లో నియమించుకున్నారు, ఇవన్నీ కూడా తర్వాత మన చాళుక్యుల క్లాస్లో వస్తుంది. వీళ్ళు ఏంటంటే ఉన్నత వర్ణాల్లో చేరారనమాట. అంటే ఆటవిక జాతులైన వీళ్ళు బ్రాహ్మణ వర్ణానికి సైతం మారిపోయారు. అంటే రాజులుగా స్థానాన్ని కూడా పొందడం జరిగింది. అందువల్ల వీళ్ళు అలాంటి వ్యక్తులకి ఏ గోత్రాన్ని ఇస్తారంటే కశ్యప గోత్రాన్ని ఇస్తారంటే ఫస్టులోని అధమ గోత్రం ఎవరైతే తక్కువ జాతి వారు ఎక్కువ జాతికి వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ కశ్యప గోత్రాన్ని ఇస్తారని మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కరికాల వంశస్థులు అని చెప్పుకున్నారు. ఇతను ఎవరి వంశస్థులు అటండి? వీళ్ళు కరికాల చోళుని వంశస్థులు. మేము ఎవరి సంతత వారం అంటే కరికాల చోళుని సంతత వారం అని చెప్పుకున్నారన్నమాట. ఈ తెలుగు చోళులు చెప్పుకున్నారు. కరికాలుడి కోళ్ళని చూసుకొని ఒక్కసారి చూడండి. కావేరీ నదికి వరద కట్టలు కట్టించే సందర్భంలో కరికాల చోళుడు త్రిలోచన పల్లవుని నియమించాడనే గాథ ఉంది చూడండి. అంటే కావేరీ నదికి విపరీతంగా వరదలు వచ్చాయన్నమాట. అలాంటి వరదలు వచ్చినప్పుడు ఏకంగా కరికాలుడి రాజ్యం అంతా మునిగిపోతూ ఉండేది. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఒకసారి మనకి యుద్ధం జరిగిన సందర్భంలోనే త్రిలోచన పల్లవుని ఓడిస్తాడు కరికాల చోళుడు. అతనితోనే ఆ త్రిలోచన పల్లవుని మహారాజుతోనే ఈ కరికాల చోళుడు ఏడు చేసింది ఈ కావేరీ నదికి వరద ఆనకట్టను కట్టించాడండి. త్రిలోచన పల్లవుడితో తట్టలు మోయిస్తాడనమాట. తట్టలు మోయించి ఆ ఆనకట్టను నిర్మిస్తాడనమాట. ఈ కథ మనకు మొట్టమొదటిసారి ఎవరి శాసనాల్లో బయటపడింది అంటే మనకి ఇది రేనాటి చోళుల శాసనాల్లోనే ఈ కథ మొట్టమొదటిసారిగా మనకు తెలిసింది. వీరి చరిత్రకు మనకి రేనాటి చోళుల చరిత్రకు మనకి ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా శాసనాల ద్వారా చరిత్రను నిర్మిస్తారు కదండి. వాళ్ళ చరిత్రకు సంబంధించి మనకి ఇంపార్టెంట్గా ఏ శాసనాలు ఉన్నాయో చూడండి. మల్లెపాడు శాసనం, దొమ్మర, నంద్యాల శాసనాలు. ఇవి ఎవరవండి? ఇవి పుణ్యకుమారుడు అండి. రేనాటి పుణ్యకుమారుడు అంటే రేనాటి చోళుల్లోనే అత్యంత సుప్రసిద్ధుడు గొప్పవాడు ఎవడైనా ఉన్నాడంటే పుణ్యకుమారుడు అండి. ఆ పుణ్యకుమారుడి శాసనాలేనండి ఇవి మల్లెపాడు శాసనం, దొమ్మర, నంద్యాల శాసనాలు అనమాట. ఇక శ్రీకంఠ చోళుని యొక్క మద్రాసు మ్యూజియం శాసనం కూడా మనకి ఈ రేనాటి చోళుల చరిత్ర తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం అన్నమాట. ఇక ఇటీవల దొరికిన పెద్దచ్చిపల్లి శాసనం కూడా ఈ శ్రీకంఠునిదే అయ్యుండొచ్చు. ఎవరిదండి? శ్రీకంఠునికి సంబంధించిన పెద్దచ్చిపల్లిలో, అనంతపురం ఈ జిల్లాలో ఉన్న ఈ పెద్దచ్చిపల్లిలోని శ్రీకంఠ చోళునికి సంబంధించిన ఒక శాసనం కూడా దొరికింది. ఇందులో కూడా మనకి ఈ రేనాటి చోళుల యొక్క వివరాలు ఉన్నాయన్నమాట. ఇవి కాక వీరికి అనేక శిలాశాసనాలు ఉన్నాయి. వీళ్ళకి ఇంకా బోల్డ్ శిలాశాసనాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి, వీనికి చారిత్రక ప్రాముఖ్యం లేదు వీనికి. కానీ మనకి తెలుగు భాష పరిమాణం జరిగింది. కానీ తెలుగు భాష మార్పు చెందుతుంది కండి. ప్రథమ దశలను గ్రహించడానికి చాలా అమూల్యములన్నమాట. వీళ్ళకి చరిత్రకంగా మిగతా శాసనాలు బోల్డ్ దొరికాయి. కానీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ చరిత్ర నిర్మించడానికి అంత ఉపయుక్తం కాదు. కానీ అందులోనే మొట్టమొదటిసారిగా ఏంటంటే తెలుగు పదాలు అక్కడేనండి మొట్టమొదటిసారి ఈ రేనాటి చోళుల్లోనే మనకి మొట్టమొదటిసారి బయటపడ్డాయి. అంటే క్రీస్తు శకం 500, 600 శతాబ్దం నాటి తెలుగు ఎలా ఉండేది అనేది వీళ్ళ శాసనాల ద్వారా మనకు తెలిసిందనమాట. మొట్టమొదటి తెలుగు శాసనాలు వీలువే. ఆ తరువాత ఆ తెలుగు అలా ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు మనం చూస్తున్న తెలుగు భాష వరకు ఇప్పుడు వరకు వచ్చిందనమాట. ఇక ఈ శాసనాల అన్నిటిలో మనకి కలమల్ల శాసనం ఇది ఎప్పుడు ఇచ్చారంటే అండి క్రీస్తు శకం 575వ శాసనం, 5వ శతాబ్దం 5వ సంవత్సరం నాడు. అంటే క్రీస్తు శకం 575వ సంవత్సరంలోని ఈ శాసనాన్ని ధనంజయుడు ఇచ్చాడండి అనమాట. రేనాటి ధనంజయ వర్మ ఇవ్వడం జరిగింది. ఇదే మొట్టమొదటి తెలుగు శాసనం. మనకి తెలుగు భాషా పదాలు కనబడిన మొట్టమొదటి తెలుగు శాసనం ఏదయ్యా అంటే క్రీస్తు శకం 575లో ఇవ్వబడిన కలమల్లా శాసనం అండి. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, ప్రచారంలో ఉన్న ఇప్పుడు ఇంకా మనకి ఏంటంటే చాలా గాథలు కరికాల చోళుకు సంబంధించి చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారంలో ఉన్న ఈ కథలను బట్టి మనకి ఏంటి తెలుస్తుందంటే కరికాలుడు ఏం చేశారటండి, కడప ప్రాంతాలలో ఉన్న అరణ్యాలు అడవులు ఉన్నాయండి. చెప్పిన రాయలసీమ ప్రాంతంలో ఆనాడు చాలా ఎక్కువ అడవులు ఉన్నాయి. ఆ అడవుల్లోనే ఈ ఆటవిక జాతులు అనేవారు నివసిస్తున్నారయ్యా అని మేము చెప్పుకున్నాం. ఆ అడవులను అటండి ఇతను ఏడు చేశాడటండి, ఛేదించి అంటే అడవులను మొత్తం నరికించి పంట పొలాలుగా మార్చాడనమాట. పంట పొలాలుగా మార్చి అక్కడ ఒక నగరాన్ని నిర్మించాడండి. అదే పొత్తపి. ఆ పొత్తపి నగరాన్ని నిర్మించింది ఎవరంటే కరికాల చోళుడు నిర్మించడం జరిగిందండి. కరికాలని చోళుని కొడుకు ఉన్నాడండి దాసవర్మ. ఈ దాసవర్మ ఎక్కడ నిర్మించాడు? దాసవర్మ కరికాల చోళుడు కుమారుడు అనమాట.
పాకనాడు అంటే నెల్లూరు జిల్లాని పాకనాడుగా పిలుస్తారు. మిమ్మల్ని అడగొచ్చండి, పాకనాడు అంటే నేటి ఏ ప్రాంతాన్ని పాకనాడుగా పిలుస్తారు అంటే నెల్లూరు జిల్లాని పిలుస్తారు. ఈ పాకనాడు, రేనాడు, ఈ పొత్తపు నాడులను కలిపి పొత్తపు నుండి పరిపాలించిన వ్యక్తి ఎవరయ్య అంటే కరికాలు చోళుడి కుమారుడైన దాసవర్మ ఇక్కడ పరిపాలించడం జరిగిందనమాట. ఈ ప్రాంతాలన్నింటినీ ఏకం చేసి పొత్తపు నుండి పరిపాలించాడు. ఇక అతని సంతతి వారే రేనాటి చోళులు అనేసి వారి శాసనాల నుండి తెలుస్తుంది. ఇక చూడండి, రేనాటి చోళుడు మూల పురుషుడు ఎవడయ్యా? రేనాటి చోళుడు మూల పురుషుడు అంటే నందివర్మ. ఎవరండి రేనాటి చోళుడు మూల పురుషుడు? నందివర్మ. ఇతను ఏ ప్రాంతంలో వాడు అని ఉంటారు? క్రీస్తు శకం 500వ సంవత్సరం నాడు వాడు అయిన వ్యక్తి అండి ఈ నందివర్మ అనమాట. ఇతడి తండ్రి బహుశా పల్లవుల నందివర్మకు సామంతుడై అతని పట్ల అభిమానంతో తనకు కొడుకుగా ఆ పేరు పెట్టి ఉంటాడు. అంటే వీళ్ళందరూ ఎవరండి? పల్లవులకు సామంతులుగా ఉన్నారు ఆ టైంలో. చెప్తున్న ఆ టైంలో ఎవరంటే రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించింది పల్లవులు. వాళ్ళకి సామంతులుగా ఉన్న వాళ్ళే ఈ రేనాడు చోళులు. మిగతా వాళ్ళు బాణులు, వైదంబులు, వీళ్ళ కోసం ఇద్దరు కొట్టుకుండేవారు కండి. ఎవరండి? చోళులు, ఇటు పక్క మనకు పల్లవులు కొట్టుకుండేవారు. వీళ్ళ కోసం వీళ్ళకి సామంతుడైన ఎవరండి? ఇతని తండ్రి ఎవరో నందివర్మకు సామంతుడు కదా. అతని మీద ఇష్టం వల్ల తన కుమారుడికి నందివర్మ అనే పేరు పెట్టుకుని ఉంటాడండి. ఇతను రేనాడు చోళుడు మూల పురుషుడైన నందివర్మ పేరు ఇలా వచ్చిందనమాట. కానీ ఈ నందివర్మ ఏం చేశాడంటే పల్లవులపై తిరుగుబాటు చేసినట్లు కనిపిస్తుంది. ఇదే నందివర్మ ఏం చేశాడు? పల్లవుల మీద తిరగబడ్డాడు అనమాట. వాళ్ళ మీద అభిమానం పోయి స్వతంత్ర రాజ్యం ఏర్పరచుకున్నాడు అనమాట. తిరిగి 2వ కుమార విష్ణు కాలంలో రేనాటి చోళులు మళ్ళీ పల్లవులకు సామంతులయ్యారు. ఇతని కాలం తర్వాత మళ్ళీ ఎవరంటే రేనాటి చోళులు మళ్ళీ ఎవరి కాలంలో 2వ కుమార విష్ణు ఉన్నాడండి. అతని కాలంలో మళ్ళీ వీళ్ళు పల్లవులకు సామంతులు అయిపోతారు అనమాట. నందివర్మకు సింహ విష్ణువు, సుందరానంద, ధనంజయవర్మ అనే 3 కుమారులు ఉన్నారు. ఈ నందివర్మకి ఎంతమంది కుమారులండి? సింహ విష్ణువు, సుందరానంద, ధనంజయవర్మ. ఈ ధనంజయవర్మ కంటే కలమల్ల శాసనం ఇచ్చాడు. వీరిలో సుందరానంద, ధనంజయవర్మ అంటే రాజ్యాన్ని విభజించుకొని నిడుగల్లు, చీర్పులి రాజధానులుగా పాలించినారు. అంటే వీళ్ళ రాజ్యాన్ని ఎప్పుడైతే నందివర్మ మరణించాడో ఇతని 2 కుమారులు కొట్టుకోవడం మొదలుపెట్టారండి. ఎవరండి? ధనంజయవర్మ, ఈ సుందరానంద కొట్టుకొని తన రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసుకున్నారు. ఒక ప్రాంతానికేమో నిడుగల్లు రాజధానిగా పెట్టారు, ఇంకో ప్రాంతానికేమో చీర్పూలి అనేది రాజధానిగా పెట్టారు. వీరి శాసనాలతో ఎరికల్ ముత్తరాజు, ఎరికల్ యాగరాజు అనే పేర్లు తరచుగా కనబడతాయన్నమాట. ఈ ఎరికల్ ముత్తరాజు, ఎరిగల్ అనే పేరు అక్కడ కనబడతాయి. ఈ నిడుగల్లుకు రూపాంతరమే ఈ ఎరిగల్. ఇప్పుడు పిలుస్తున్న ఆ నిడుగల్లు అనే ప్రాంతం చూడండి, దీని రూపాంతరం నేటి ఎరిగల్గా మారిందనమాట. తిప్పలూరు శాసనాన్ని బట్టి పుణ్యకుమారుడు చీర్పుల నుండి పరిపాలిస్తున్నట్లు తెలుస్తుంది. మనకు పుణ్యకుమారుడు మనకు అత్యంత గొప్ప వ్యక్తి కంటే ఈ పుణ్యకుమారుడు రాజధాని ఏమయ్యి ఉంటుందంటే మనకి తిప్పలూరు శాసనాన్ని బట్టి తెలుస్తుందండి. ఇతని రాజధాని చీర్పూలి. ఆ చీర్పూలి శాఖయే ప్రధాన శాఖ. మనకి ఇప్పుడు ఇంపార్టెంట్, అందులో 2 శాఖలుగా విడిపోయాయి కదా. అందులో ప్రధాన శాఖ ఏదయ్యా అంటే ఈ చీర్పూలి శాఖయే. నందివర్మ ప్రపౌత్రుడు ఎవరండి? మహేంద్ర విక్రమవర్మ అండి. అంటే ఇతను మనవడు అనమాట. నందివర్మకు మనవడు ఇతనికి ఇంపార్టెంట్ 2 బిరుదులు ఉన్నాయి. ఈ బిరుదులు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరి బిరుదులు అడగవచ్చు. ముదిత శిలాక్షర నవరామ అనే బిరుదులు క్రింది ఏ రేనాటి చోళులకు సంబంధించిన ఏ రాజుకు సంబంధించిన బిరుదులు అంటే రేనాటి చోళుల మహేంద్ర విక్రమవర్మ బిరుదులండి ఇవి. ఏటి? ముదిత శిలాక్షర నవరామ అనే బిరుదులు ఉన్నాయన్నమాట. ఇతడు అటండి శబ్దశాస్త్ర సారంగధుడు అటండి. అలాగే పల్లవులు నడిపిన పాండ్య చేర దండయాత్రలో ఇతడు ముఖ్య పాత్ర వహించినాడు అనేసి మనకు తెలుస్తుంది. ఎవరో ఈ ముదిత శిలాక్షర అనే బిరుదు ధరించిన మనకి మహేంద్ర విక్రమవర్మ అండి. మనకి ఈ బిరుదులు ధరించిన మహేంద్ర విక్రమవర్మ ఎవరికి సాయం చేశాడటండి? పల్లవులకు సాయం చేశాడట. ఎవరిని ఓడించడానికి? ఈ పాండ్య చేరలు ఓడించడానికి. ఇతడు చోళ మహారాజు బిరుదు ఉందన్నమాట. చోళ మహారాజు అని కూడా ఇతనికే ఉందన్నమాట. ఈ బిరుదాన్ని బట్టి మనకి ఏడు తెలుస్తుందంటే ఇతడు స్వతంత్ర ప్రాతిపత్తిని సూచిస్తుంది. ఆ బిరుదు ఏంటండి? ఈ చోళ మహారాజు అనే బిరుదు ఏంటంటే ఇతను స్వతంత్ర ప్రాతిపత్తిని సూచిస్తుందటండి. మహేంద్ర విక్రమవర్మ
కుమారుడే పుణ్యకుమారుడు. ఎవరండి పుణ్యకుమారుడు? మోస్ట్ ఇంపార్టెంట్ రాజు అండి. ఇతని పరిపాలన 625 నుండి 650 మధ్య సుమారు 25 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాలు, ఈ రేనాడు ప్రాంతాలను పరిపాలించాడండి ఇతను. రేనాటి చోడుల్లోనే సుప్రసిద్ధుడు ఎవరయ్యా అంటే అతనే పుణ్యకుమారుడు అనమాట. ఇతని పాలనలో రేనాటి చోడులు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అంటే రాజ్యం చాలా ఉచ్చ స్థితి, అంటే చాలా ప్రాంతాలకు విస్తరించి ఉంది. మొత్తం రాయలసీమ అంతా కూడా ఇతని ఆధీనంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. సర్వస్వతంత్రుడిగా వ్యవహరించిన పుణ్యకుమారుడు కొంతకాలం అటండి పల్లవులకి సామంతుడిగా ఉన్నాడు. ఎంతకాలం? కొన్ని సంవత్సరాలు పల్లవులకి సామంతుడిగా ఉన్నాడు. అనంతరం చాళుక్యులు కూడా సామంతులు ఉన్నట్లు మనకు ఎలా తెలుస్తుంది అంటే అతనుకున్న బిరుదులు బట్టి తెలుస్తుంది. అతనుకున్న బిరుదులను అనుసరించి ఈ పుణ్యకుమారుడు ఇద్దరికీ సామంతులుగా ఉన్నాడు అని తెలుస్తుంది. పోర్ముఖ రామ అనే బిరుదు ఎవరిదయ్యా? అలాగే పురుషార్థ శూల అంటే పురుషార్థాల అనే బిరుదు ఎవరిది? ఉత్తమోత్తమ అనే బిరుదు ఎవరిది? ఇవన్నీ కూడా ఎవరివంటే మనకు పుణ్యకుమారుడు యొక్క బిరుదులండి. ఏంటంటే పోర్ముఖ రామ, పురుషార్థోల, ఉత్తమోత్తమ అనే బిరుదులు ఎవరివయ్యా అంటే రేనాటి చోళులకు సంబంధించిన పుణ్యకుమారుడు బిరుదులండి ఇవి. ఈ బిరుదుల వల్ల మనకేం తెలిసిందంటే ఇతను పల్లవ మహేంద్రవర్మ బిరుదులని ఇవే. ఈ బిరుదులే పల్లవ మహేంద్రవర్మ బిరుదులు అనమాట. అందువల్ల ఇతను పల్లవులకు కూడా సామంతుడిగా ఉన్నాడు. నెక్స్ట్ పృథ్వీ వల్లభ అనే బిరుదు చాళుక్య బిరుదాన్ని సూచిస్తుంది. అందువల్ల ఇతను చాళుక్యులకు కూడా సామంతుడిగా ఉన్నాడు. అలాగే ఇతను రాణి పేరు ఏం పేరు? వసంతపోరి అనేది క్రింది వాటిలో ఎవరు భార్య అని అడిగితే మనకి పుణ్యకుమారుడు, రేనాటి చోళులో పుణ్యకుమారుడి యొక్క భార్య రాణి ఎవరంటే వసంతపోరి అండి. ఈ వసంతపోరి ఏ పేరు చూస్తుండే? చాళుక్యులకు సంబంధం అండి ఈ పేరు. ఈ పేరు సైతం మనకేంటంటే చాళుక్యులకు సంబంధం. ఇందువల్ల ఇతను చాళుక్యులకి, ఇటుపక్క ఎవరికండి? పల్లవులకి. మీరు అనుకోవచ్చు చాళుక్యులు అంటే తూర్పు చాళుక్యుల శాఖ అవ్వచ్చు, బాదామి చాళుక్యులు అండి. ఇంకా ఆ టైంలో ఎవరంటే తూర్పు చాళుక్యులు ఇంకా రాలేదు కండి. వచ్చే టైంకి ఇటుపక్క బాదామి చాళుక్యులకి, ఇటుపక్క తూర్పు చాళుక్యులకి ఇద్దరికి కూడా ఇతను లింకప్ అనేది ఉంది. పుణ్యకుమారుడు అనంతరం ఎవరు పరిపాలించారయ్య అంటే విక్రమాదిత్య, శిశుకుమార, విక్రమాదిత్య, సత్యాదిత్య మొదలైన వారు పరిపాలించారు. ఇతని తరువాత వీళ్ళందరూ పరిపాలించడం జరిగింది. సత్యాదిత్యుడు ఎప్పుడు ఏ ప్రాంతంలో అంటే క్రీస్తు శకం 750 ప్రాంతంలో రేనాడు, సిద్ధి రాష్ట్రమును కలిపి పాలించాడు. పాలించి చోళ మహారాజాది రాజా అనే బిరుదును ధరించారు. ఎవరనేది? చోళ మహారాజాది రాజా అనే బిరుదు ఎవరికి కలదంటే సత్యాదిత్యుడు. ఇతను రేనాటి చోళుల్లో ఒక రాజు అనమాట. సత్యాదిత్యుడు అనంతరం అటండి వీళ్ళ రాజ్యం అనేది క్షీణించడం జరిగిందండి. ఎవరి అనంతరం అండి? సత్యాదిత్యుడు అనంతరం వీళ్ళ రాజ్యం క్షీణించింది. వీరి సార్వభౌములైన బాదామి చాళుక్యులు కూడా బలహీనులైనారు. ఆ టైంకి వీళ్ళు సార్వభౌమ బాదామి చాళుక్యులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా బలహీనులు అయిపోయారు. ఇదే సమయంలో రేనాడు సమీప ప్రాంతంలో నొలంబులు, వైదంబులు విజృంభించి తమ కలహాల్లోకి చోళులను వీళ్ళు నీడ్చారనమాట. వీళ్ళు విజృంభించడం వల్ల ఇటుపక్క చోళులు, ఇటుపక్క నొలంబులు, వైదంబులు వీళ్ళందరూ కలిపి రేనాటి చోళుల వంశం మీద దాడి చేయడం జరిగింది. చివరివాడు అంటే మనకు రేనాటి చోళులో చివరివాడైన ఏలాచోళ మహారాజు అనమాట. ఎవరండి? రేనాటి చోళులో చివరివాడు ఎవరంటే ఈ ఏలాచోళ మహారాజు. తిరుగొల్లు చేత, వైదంబుల చేత ఓడిపోయినాడు. తిరుగొల్లు చేత యుద్ధం జరిగిందనమాట. ఎవరికి? వైదంబులకి, ఈ ఏలాచోళ మహారాజుకి. ఇతను ఆ యుద్ధంలో ఓడిపోయాడు. మనకి ఇదే సమయంలో రాష్ట్రకూటాధిపుడైన ముమ్మడి గోవిందవర్మ తుంగభద్రా తీరాన్ని ఆక్రమించాడు. అంటే ఇటు పక్క వైదంబుల దండయాత్ర జరిగింది. అదే టైంలో ముమ్మడి గోవిందవర్మ తుంగభద్ర అనే ప్రాంతాన్ని కూడా ఇతని దగ్గర నుంచి ఆక్రమించడం జరిగింది. చాళుక్యులు సామంతులైన ఈ రేనాటి చోళుల్ని నిర్మూలించడమే ఆశయంగా ఎవరెవరు ఉన్నారండి? ఈ రేనాటి చోళులు ఎలాగైనా మనం నిర్మూలించాలనేసి ఎవరు కంకణం కట్టుకున్నారు? ఇటు పక్క వైదంబులు, రాష్ట్రకూటులు వీళ్ళందరూ కూడా వీళ్ళెట్టి పరిస్థితుల్లో కూల్చిబారేయాలని నిర్ణయించుకున్నారు. రేనాటి చోళులకి ఏకంగా నిలువు నీడ లేకుండా పోయింది. చుట్టుపక్కల చుట్టుముట్టేశారనమాట అందరూ. ఇక చోళులు తూర్పు చాళుక్య రాజ్యానికి వలసపోయినారు. ఈ తెలుగు చోళులు, ఈ రేనాటి చోళులు ఏ ప్రాంతంకయ్యే వలసపోయారంటే నెక్స్ట్ తూర్పు చాళుక్యుల రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారనమాట. అందులో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో స్థావరాలు నెక్స్ట్ ఏర్పాటు చేసుకున్నారండి? ఈ రేనాడు చోళుల శాఖల నుంచి వచ్చిన నెక్స్ట్ కొనిద్దెన, కందుకూరు, నెల్లూరు ఇవన్నీ కూడా ఈ రేనాడు చోళులు తూర్పు చాళుక్య రాజ్యంలోకి వలసపోయి అక్కడ మళ్ళీ చిన్న చిన్న రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. రేనాడుని ఎవరు ఆక్రమించాడయ్యి అంటే వైదంబుడైన గండ త్రినేత్రుడు రేనాడుని ఆక్రమించాడు. ఎవరండి?
రేనాడు ప్రాంతాన్ని ఆక్రమించిన ఎవరండి? వైదంబరాజు గండ త్రినేత్రుడు ఆక్రమించి రేనాడు రాజ్యాన్ని అంతం చేశాడనమాట. ఇంతటితో ఈ క్లాస్ అయితే కంప్లీట్ అయింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని కొద్ది రోజుల తర్వాత పెట్టడం జరుగుతుంది. చూడండి, మనం చెప్పే క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం నుంచి చెప్పడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ వారు ఎక్కడ కాంచి బిట్ అడుగుతారు ఎవరు చెప్పలేమండి. ఆ పుస్తకం నుంచి ఎలా అడుగుతారో కూడా తెలియదు. అందువల్ల మీకు చాలా క్షుణ్ణంగా నేర్చుకోండి ప్రతి సబ్జెక్ట్ను కూడా. మేమైతే నేను ఎంత అంటే ఈ పుస్తకాన్ని మీకు నేను చాలా పుస్తకాలు రెఫర్ చేశానండి. చాలా పుస్తకాలు రెఫర్ చేసి అవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో నాకు అనిపించింది బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని నాకు మా అన్నయ్య గారు సూచించడం జరిగింది. అప్పుడు కానీ నేను బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని చదివాను. అది నాకంటే ఎగ్జామ్లో ఎంత బాగా హెల్ప్ అయిందంటే చాలా బాగా హెల్ప్ అయింది. నేను గ్రూప్ 2లో సక్సెస్ అవ్వడానికి కూడా ఇదే కారణమైంది. ఓకేనండి, ధన్యవాదాలు. మన క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి తెలియచేసి మన గ్రూప్ని వారి చేసి సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళు కూడా గ్రూప్ 2 కొట్టేటట్లుగా మీరు ప్రోత్సహించండి. ధన్యవాదాలండి.